హాయ్ గైస్, అందరికీ గైస్ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క చిన్న వినపం ఏమిటంటే గైస్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి గైస్. ఈ వీడియోని అలానే ముఖ్యంగా తోయక జగదీశ్వరి ఎమ్మెల్యే మేడం దగ్గరికి అయితే ఈ వీడియోని షేర్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి గైస్. గాయస్ అయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ అన్నయ్య అయితే మనకు దారిలో కనిపించడం జరిగిందనమాట. ఈ అన్నయ్యని అయితే మాట్లాడదాం. గవర్నమెంట్ చేసిందా లేక మీరు చేసుకోనరా? గాయస్ ఇది విన్నారు కదా, ఈ వీళ్ళే అయితే రోడ్ని అయితే వీళ్ళు సొంతంగా అయితే చేసుకోవడం జరిగింది. అయితే ఏ గవర్నమెంట్ కూడా వీళ్ళని అయితే పట్టించుకోవడం మానేసింది అనమాట. ఇప్పుడు మీ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళందరూ ఏం చేస్తుంటారు? ఏమైనా మాకు పట్టించలేదు. సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, వాళ్ళు పట్టించకపోతే వాళ్ళకి రోడ్ అయిపోద్ది. అంటే మాకు నడడానికి ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఇప్పుడు దాకా పట్టించుకోలేదా? ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. అయితే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం మారింది, తెలుగుదేశం పార్టీ. వాళ్ళ తరపు నుంచి ఇప్పుడు సర్పంచులు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమి రెస్పాన్స్ అవ్వలేదు మీకు? రెస్పాన్స్ అవ్వలేదు. ఇంకా అవ్వలేదా? గాయస్ చూడండి, వీళ్ళనమాట వీళ్ళందరూ నడుచుకుంటూనే వెళ్తారు. ఇది చూడొచ్చు, ఇంత దారుణంగా అయితే వీళ్ళు రోడ్ని అయితే కొట్టేయడం జరిగిందనమాట మొన్నటి వర్షము. అయితే ఇక్కడ చూసారా, మిగిలిన చిన్న వీళ్ళైతే నడుచుకుంటూ వెళ్తుంటారు అనమాట. అయితే ఆటోలు ఏమైనా వస్తాయి ఇక్కడికి? అయితే చూడండి గాయస్, ఆటోలు ఏమి రావంట. అయితే అసలు ఇప్పుడు గర్భిణీలు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నడుచుకుంటూ తీసుకెళ్తారు వాళ్ళని? చచ్చిపోవడమేనా? అయితే మరి ఇప్పుడు కలెక్టర్ కానీ వీళ్ళకి కానీ ఏమైనా మీరు కంప్లైంట్ ఏమైనా రోడ్ మాకు లేదని కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ అయితే ఎన్నోసార్లు చేసాము, ధర్నా చేసాము. మొత్తం అక్కడ జరాసులు ఇచ్చేసి కంప్లైంట్ చేస్తే ఇప్పుడు మాకు చెప్పలేదు. అయితే పోయిన ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వమైనా పట్టించుకుంటుంది కదా. ఒకసారి ఇప్పుడు కలెక్టర్ గారిని అలానే మనకు ఎమ్మెల్యే ఏంటంటే మన ఎస్టీ ఆమెను ఒకసారి మాట్లాడిస్తే అది చేద్దాం అంటున్నాం. మళ్ళా కంప్లైంట్ పెట్టాలా, ఇప్పుడు ఇంకా ప్రభుత్వం వచ్చింది కదా, అది కలిసి వస్తుంది అనేసి అనుకుంటున్నాము. వెళ్తామే. అయితే ఇప్పుడు జగదీశ్వరి మేడం కాడికి వెళ్ళాలనుకుంటున్నారా? ఇంకా ముందుకు వెళ్ళాము ముందు వెళ్తే ఎట్లా చెప్పలే అన్నట్టుగా అలాగ అంది. చేద్దామన్నారు, చేస్తే మంచిదే, చేయకపోతే మనం చేయలేము. అవునా? అయితే ఇటు సైడ్ రోడ్లు అయిపోతున్నాయి, మీ రోడ్ ఏమి ఇంకా ఏమి అంతే అలా చేసే బట్ట కదా ఉంటుంది. అవునా? అయితే సర్పంచ్ ఆ ఊరు అతను కాబట్టి అటు సైడ్ ఫస్ట్ తీసుకెళ్ళడం జరిగింది అలాగా. అదనమాట గాయస్. అయితే ఎంపీటీసీ సర్పంచులు అయితే వీళ్ళకి పట్టించుకోవడం మానేశారంట. అయితే కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంటు అంటే ఎస్టీ కులానికి చెందిన ఆమెనే. అయితే ఆమెకైతే వీళ్ళు వెళ్ళి మాట్లాడడం జరిగిందంట, చేద్దామన్నారంట. అయితే దయచేసి ఆ మేడం వరకు అయితే, జగదీశ్వరి మేడం వరకు అయితే తోయక జగదీశ్వరి గాయస్ ఇక్కడ చూడండి, ఇంతటి బురదలో వీళ్ళైతే నడుచుకుంటూ వస్తున్నారనమాట. వీళ్ళు లడ్డ గ్రామానికి చెందిన ప్రజలు అనమాట. చూడొచ్చు, చాలా అంటే చాలా బురద ఇది మీకు క్లియర్గా అయితే కనిపిస్తుంది. వీళ్ళందరూ అయితే ఇక్కడ మనకు నిత్యావసర సరుకులకు అయితే వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది అనమాట. చూడండి, చిన్న పిల్లోడిని అయితే ఇతను శంకలో వేసుకొని తీసుకెళ్ళడం జరుగుతుందనమాట. ఇంతటి బురద చూడండి గాయస్, అయితే ఘోరమైన బురద అనమాట. ఇక్కడ అసలు ఆటోలు గట్రా ఏం రావు. ఒక 4 కిలోమీటర్లు అయితే ఇక్కడ చూడొచ్చు, మనకు కనిపిస్తున్న కొండలోనే ఈ ఊరు ఉంటుంది అనమాట. 4 కిలోమీటర్లు వీళ్ళు నడుచుకుంటూ వస్తారు, నడుచుకుంటూ పోతుంటారు అనమాట. చూడండి, అందుకని గాయస్ ఈ వీడియోని దయచేసి ఒకరికైనా షేర్ చేయండి. ఒకరికి షేర్ చేసి మనం రోడ్ వచ్చేటట్టు సహాయం చేసిన వాళ్ళమైతే అవుతాం అనమాట. అందుకని దయచేసి ప్లీజ్ ఒక్కరికైనా షేర్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. ఇదనమాట గాయస్ రోడ్డు, చూడండి ఇదనమాట. అయితే వీళ్ళనైతే ఆపి తీయడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇంతటి బురద ఇవి చూడొచ్చు, ఇలా నడుచుకుంటూ వస్తున్నారు అనమాట. ఇది రోడ్డు, కానీ రోడ్ అయితే అస్సలు బాగోలేదు. అయితే ఇది రోడ్డు అనేసి అనరు, అసలు ఇది బురద అనమాట గాయస్. ఇది చూడండి, ఇది మొత్తం బురద. అవునా? పార్వతీపురమా? గాయస్ ఇదైతే పార్వతీపురం మన్యం జిల్లాకి చెందిన గ్రామం అనమాట. మీ ఊరి పేరు? లడ్డ. గాయస్ అనమాట, ఊరి పేరు వచ్చేసి లడ్డ కొమరాడ మండలం అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇంత దారుణంగా అయితే రోడ్లు అయితే కొట్టేసాయి. అయితే వీళ్ళకి కనీసం ఇప్పటి వరకు ఏ ఒక్క ఎంపీటీసీ కానీ ఇప్పుడు పంచాయతీ సెక్రటరీలు కానీ వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం మానేశారనమాట ఈ గ్రామాన్ని. అయితే గాయస్ మీరు దయచేసి ఈ వీడియోని ఎంతవరకు షేర్ చేయగలిగితే అంతవరకు అయితే షేర్ చేయండి. చూడండి, ఈ రోడ్ అయితే ఈ విధంగా వరదలకి అయితే కొట్టుకుపోయిందనమాట. అందుకు కానీ ఈ వీడియోని అయితే దయచేసి ఒక్కరికైనా షేర్ చేయండి. ఒక్కరికైనా షేర్ చేస్తే మనం ఈ గ్రామానికి అయితే మనం హెల్ప్ చేసిన వాళ్ళం అయితే అవుతామన్నమాట. అందుకని గాయస్ ఇది చూడొచ్చు, చాలామంది అయితే నడుచుకుంటూ వస్తుంటారు అనమాట. ఇదనమాట గాయస్. అయితే వీళ్ళు ఒక 5 సంవత్సరాలకి ఒక సంవత్సరానికి ముందు వీళ్ళు సొంతంగా అయితే బాగు చేసుకోవడం జరిగింది. అలానే ఇప్పుడు కూడా వీళ్ళు వరదలు వచ్చి కొట్టేస్తున్నాయి అనమాట. అందుకని వీళ్ళు ఇప్పటికైతే నడుచుకుంటూనే వీళ్ళు సొంతంగా బాగు చేసుకుంటుంటారు అనమాట.